హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అర్నాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా నేను మన ఛానల్లో వెయిట్ తగ్గడానికి, ఈజీగా షుగర్ కంట్రోల్ అవ్వడానికి ప్రోటీన్ దోశ అని నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టి ఉన్నాను. ఇప్పుడు మనకి సేమ్ అదే వెయిట్ తగ్గడానికి, ఈజీగా షుగర్ అనేది కంట్రోల్లో ఉండడానికి ఇడ్లీ బ్యాటర్ అయితే మీకు ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నానండి. సేమ్ ఇడ్లీకి మనం మినపప్పు నానబెట్టినట్లే నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగి పిండి కలుపుకోవాలి. రాగి పిండి అని కాదండి, రాగులు కూడా మనం బరకగా మిక్సీ పట్టుకొని రవ్వలాగా కూడా చేసుకోవచ్చు. అలాగే జొన్న రవ్వ కూడా మనం సేమ్ అలానే మిక్సీ పట్టుకోవచ్చు, సన్న నూకలాగా. గోధుమ రవ్వ కూడా మనం మిక్సీ పట్టుకొని ఇడ్లీ రవ్వ మనకి ఎలా ఉంటుందో సేమ్ అలానే రవ్వలాగా ఈ 3 కూడా మనం పట్టుకోవచ్చు అండి. అలానే కొర్రలు, ఏదైనా మిల్లెట్స్ మనం సేమ్ ఇట్లానే ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో రవ్వగా సేమ్ అవి కూడా అలా రవ్వగా పట్టుకోవచ్చు. నేనైతే ఈ రాగి పిండితో ట్రై చేశాను. ఇడ్లీలు మాత్రం చాలా సూపర్గా వచ్చాయండి. అందుకే ఈ వీడియో మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. మొత్తం ఇడ్లీ పిండి మొత్తం మనం ఎట్లా కలుపుకుంటామో సేమ్ అలానే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే కిందకి మీదకి కలుపుతూ ఉండడం వల్ల దీంట్లో బబుల్స్ అనేవి ఏర్పడడం వల్ల ఇది పిండి బాగా పులుస్తుంది అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. ఇలా ఛాన్స్ సేపు ఒక 15 మినిట్స్ కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడే పిండి బాగా పులుస్తుంది. ఇడ్లీ కూడా చాలా స్పాంజీ లాగా మెత్తగా వస్తాయి. దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా మనము పులియబెట్టాలండి. కానీ ఈ చలికాలం కాబట్టి పిండి అనేది తొందరగా పులియదు కాబట్టి కొంచెం అడుగున ఒక ప్లేట్ వేసి గిన్నె పెట్టి, తర్వాత నేనైతే ఒక బకెటే, పెద్ద గిన్నెలు లేవు, అందుకే నేను ఒక బకెటే దాని మీద బోర్లిచ్చి పెట్టానమాట. మార్నింగ్కి మళ్ళీ మంచిగా పొంగిపోయింది. చూసారా, నేనైతే చాలాసేపు కలుపుతున్నాను. అలాగే మీరు కూడా చాలాసేపు పిండి అనేది కలుపుకోండి. కొంతమంది వంట సోడా వేస్తారు, అవసరం లేదండి. పెరుగు వేస్తారు, అవి కూడా అవసరం లేదు. మనకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనం కలుపుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో కొంచెం అలా కలుపుకోవడం వల్ల మార్నింగ్కి పిండి కొంచెం గట్టి పడుతుంది. ఎందుకంటే మనం వేసింది రాగి పిండి కాబట్టి అది వాటర్ పీల్చేసుకుంటుంది మొత్తం కూడా. చూసారా, పిండి అయితే ఎలా వంగిందో. ఇక మార్నింగే లేవగానే ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాము. పిండి కలర్, స్ట్రక్చర్ అంతా చూస్తూ ఉంటే ఇది ఇడ్లీ కోసం చేసినట్లు లేదు, కేక్ కోసం చేసినట్లుగా ఉంది. కలుపుకుంటూ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గట్టి పడితే మాత్రం. దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కూడా, క్యారెట్ తురిమి కూడా మనము ఇడ్లీ అనేది వేసుకోవచ్చు. కొంచెం ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని అయితే మనం పిండి అంతా కూడా వేసుకోవాలి. ఇంకొంచెం గట్టిగా ఉందనేసి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాము. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి. ఇడ్లీ ఇలానే తినాలని ఏం లేదు. మన టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం ఎట్లనైనా దాన్ని మనం మార్చుకుంటూ ఎప్పుడు ఒకటే రకం కాకుండా వెరైటీగా వేసుకోవచ్చు. అట్లా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక మేమైతే కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ సరిపడా వేసుకొని ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాము. మనం డైలీ వేసుకునే ఇడ్లీలు 4 తినేవాళ్ళు ఈ ఇడ్లీలు 2 తింటే సరిపోతుందండి. అంత స్టామినా అనిపిస్తుంది. ఇడ్లీలు మాత్రం చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే భయపడ్డాను ఎలా వస్తాయో, ఫస్ట్ టైం కదా, అందులో పిండితో కదా అనేసి. కానీ చాలా బాగా వచ్చాయండి. మనం ఎంత జోరుగా కలుపుకొని ఇడ్లీలు అనేది వేసుకుంటే అంత మెత్తగా వస్తాయండి. మనం వాటర్ కలుపుకోకుండా అట్లా వేసామంటే మాత్రం ఇడ్లీలు గట్టి పడిపోతాయి. కాబట్టి కంపల్సరీగా వాటర్ కలుపుకొని మంచిగా జారుడుగా ఉన్నప్పుడు ఇడ్లీలు అనేది వేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా పొంగాయో. 15 మినిట్స్ అయితే పడుతుందండి. చాలా బాగా పొంగాయి, ఎంత మెత్తగా ఉన్నాయో అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీ రెసిపీ. అందులో ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.